కొత్త పుస్తకాల్లో 168, 166, పాత పుస్తకాలు 166, కొత్త పుస్తకాలు 168. నా ప్రాణమా నా స్వరమా ఆయన వస్తానే ఉన్నాయి ఇక్కడికి చల్లగా హలో హలో ఎక్కడ పెట్టండి స్విచ్ నా సర్వమా సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను క్షమించును నీ పాపములను తూలుచును నీ రోగములను క్షమించును నీ పాపములను క్షమించును నీ రోగములను ఇడు నుండి నై ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును ఇడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను ఎంత దూరమో పాపమురంగి దూరపరచెనో పరమాటికి ఎంత దూరమో పాపమురంగి దూరపరచెనో తండ్రి తన తనయులపై జాలి పడునట్టు భక్తుల ఎడలా జాలి పడును తండ్రి తన తనయులపై జాలి పడునట్టు భక్తుల ఎడలా జాలి పడును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను పరచు నీ యౌవనమును కనపరచును నిన్ను మేలులతో తృప్తి పరచు నీ యౌవనమును కనపరచును
బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. సర్వకు ఆయన మేలులను సర్వకు ఆయన మేలులను పడినాడితి మంచి వరమని ప్రభు వెరుగునో. మనము నిర్మింపబడినాడితి మంచి వరమని ప్రభు వెరుగునో. వలెను నది మన బ్రతుకు నాది విచ్చగాది ఎగిరిపోవు. గడ్డి పువ్వలెను నదిని బ్రతుకు నాది విచ్చగాది ఎగిరిపోవు. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను. స్థిరపరచి తన సింహాసనము సర్వలోకమును ఏలుతుండే. స్థిరపరచి తన సింహాసనము సర్వలోకమును ఏలుతుండే. ఆజ్ఞలను పాలించెదము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుమా. నీ ఆజ్ఞలను పాలించెదము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుమా. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను. వార్డ్ సంఖ్య 161 159. ప్రేమగల మా ప్రభు ప్రేమయ్య ఉన్నామయ్యా. 161 159. ప్రేమగల మా ప్రభువా
ప్రేమయ్యున్నావయా ప్రేమ గల మా ప్రభువా నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే వల్క్యముగ రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే నిక్కముగ రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా ప్రేమగల మా ప్రభువా రక్షింత గోరి లోకమును ప్రేమించెను అందరిని రక్షింత గోరి లోకమును ప్రేమించెను అద్భుత ప్రేమ ఇదే పాపములను కప్పెను అద్భుత ప్రేమ ఇదే పాపములను కప్పెను ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా ప్రేమ గల మా ప్రభువా మగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా ప్రేమ గల మా ప్రభువా తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు తండ్రి ప్రేమ మారదు మార్పు చెందని ప్రేమయే తండ్రి ప్రేమ మారదు మార్పు చెందని ప్రేమయే ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా ప్రేమ గల మా ప్రభువా బలము గలది నీదు ప్రేమ ప్రభువా మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా జాలవు విజయుడా నీ ప్రేమను వరదలాత్మ జాలవు విజయుడా నీ ప్రేమను ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా ప్రేమ గల మా ప్రభువా చాలు అయిపోయింది కదా లాస్ట్ అదేనా
ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని మనం కలిసి చదువుతాం. నూట 3వ దావీదు కీర్తన మొదటి 2వ వచనాలు. 103వ కీర్తన మొదటి 2వ వచనాలు అందరం కలిసి చదువుతాం. 103వ కీర్తన మొదటి 2వ వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేని నీ మరువకము. ఇంకో మాట కూడా చదువుతాం. ఇదే కీర్తనలో ఆఖరి వచనాలందరం కలిసి చదువుతాం. ఆఖరి వచనం, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. చిన్న ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ఈ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. సమయంలో మా ప్రియుల గృహంలో చేరి ఈలాగ మీ నామాన్ని కనపరిచినట్లుగా ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. మా ప్రియులు మల్లికార్జునరావు గారు, దాసరాలు దేవ దయగలిగిన తండ్రి విజయం సిస్టర్ వారిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. దయగల వాళ్ళని రుజువుపరుచుకొని మీ కనికరాన్ని కనపరిచినందుకై గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి వారి గృహంలో చేరి ఇలాగ మీ నామాన్ని గణపరిచినట్లుగా మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు. జీవం కలిగిన పాటల ద్వారా మా అందరితో మాట్లాడేందుకై వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా సహాయపడేందుకై వందనములు. నిజముగా యోగ్యత లేని మా ఇళ్ళ ఎంతో ప్రేమను కనికరాన్ని కనపరిచి మా జీవిత దినములు మీరు పొడిగింపజేసినందుకై గణపరుస్తూ ఆరాధిస్తున్నాను. ప్రియుల గృహంలో చేరి ఇలాగ మీ పాద సన్నిధిలో తగ్గించుకుంటూ మీ సన్నిధికి వస్తున్నాను. మీరు తీసుకుని వచ్చిన పరిశుద్ధ లేఖనాలను బట్టి వందనములు. దీవించండి, ఆశీర్వదించండి. వాటిని నా కొరకు మా కొరకు విరిచి పంచిపెట్టండి. ఈ లేఖన భాగంలో వివరించడానికి మీ దాసుని జ్ఞానం చాలదు. వివేకం లేనివాడు, నోటి వాణి వలవాడు, బలహీనుడు, బలపరచు మీ ఆత్మచేత నింపి మీకు ఇష్టమైన పాత్రగా చేసి వినియోగించుకోండి. దుష్టులు నేను కార్యాలు ఏర్పరచండి. పలికి హెబ్రీ 4:12 పట్ల నెరవేర్చండి. మీ స్వరాన్ని వినిపింప చేయండి. విశ్వాసంతో మీ మీద ఆధారపడుచున్న దేవా, మీ సంకల్పంలోను మీ ప్రజలైన వారిని మీ వైపు ఆకర్షించుకోండి. కృతజ్ఞులై మీ కొరకు జీవించాలని నిజమైన ఆశ ప్రతి బిడ్డలో కూడా పుట్టించి మహిమ పొందండి. దయగలిగిన మా తండ్రి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీ ఆత్మ ద్వారా మీ జీవముల లేఖనాల ద్వారా మాట్లాడి ఒప్పించి నూతనపరిచాయి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.
అయింది? ఏం కాదులే, అంత దాకా ఎందుకు చేస్తాను? 1 గంటలోపే మీటింగ్ అయిపోద్ది, ముగించేస్తాం. మల్లికార్జునరావు, విజయమ్మ కదా ఆమె పేరు, వాళ్ళ పిల్లలు మనవడా? కుమారుడు కుమార్తెలు, కుమారుడు కుమార్తెలు, చెల్లెలు, మల్లికార్జున చెల్లెలు. ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం చదివిన ఈ లేఖన భాగాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించి మనందరితో మాట్లాడినాక, దేవుని వాక్యాలు మనం చూస్తూ వచ్చిన భాగం, మనందరికీ బాగా పరిచయమైన భాగం 103వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అనే మాట భక్తుడు రాశాడు. నిజంగా దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు, ఎంత దయగలిగిన వాడు అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో గుర్తించినప్పుడు ఇలాంటి మాటలు చెప్పగలరు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఎవరితో? నా ప్రాణమా అనే మాట అన్నాడు. ప్రాణంతో చెప్తాను అంటే ఆ ప్రాణం ఎవరు పెట్టింది, ఎవరు ఇచ్చిందంటే దేవుడే. మన గొంతులో ప్రాణం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఈరోజు మనం నిర్మూలం కాకుండా కూడా మనల్ని భద్రపరిచింది దేవుడే. దానిని బట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరొకము. ఎన్నో ఉపకారాలు ఆ దేవుడు చేస్తూ వచ్చాడు. ఏ ఉపకారాలు చేయగలిగాడు దేవుడు అనేది తన వ్యక్తిగతమైన జీవితంలో గుర్తించినప్పుడు ఇలాంటి మాటలు చెప్పగలిగినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రాణాన్ని గురించి ఒక మాట మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. నా ప్రాణమా అని అంటే ఆ ప్రాణమును దేవుడు కాపాడుచూ వచ్చినట్లుగా భక్తుడు గుర్తించాడు. ఇది వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి జీవితంలో గుర్తించాలి అని ప్రేమగల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనలో ఉన్న ప్రాణం చాలా విలువైనది. అది జీవితంలో గ్రహింపు చాలామందికి లేదు. ఈ ప్రాణం పోయిన తర్వాత ఎవరేమీ చేయలేరు. చేస్తారా? పోయిన ప్రాణం ఇక తిరిగి రాదు. అలాంటి విలువైన ప్రాణాన్ని గురించి చాలామందికి మరి గ్రహింపు లేదు ప్రియులారా. అందుకనే ఈ భక్తుడు తన ప్రాణం ఎంత విలువైనదిగా దేవుడు ఎంచి తన పక్షాన కార్యాలు చేశాడు అనేది తన జీవితంలో గుర్తించినప్పుడు ఇలాంటి మాటలు చెప్పగలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే ఒక మాట వ్రాయలేదు. కృత నిబంధనలు అయితే ఒక ఆయనేమో అంటే ఈ సందర్భాన్ని బట్టి నేను అంత చెప్పడం లేదు, కానీ నా ప్రాణమా తినము త్రాగము సుఖించుము అన్నాడు. ప్రాణం తినడానికి, త్రాగడానికి, సుఖించడానికే కాదు. ఈ ప్రాణం ప్రభువును ఘనపరచడానికి ఎల్లకాలం, ఒకరోజు కాదు, ఎల్లకాలం యుగయుగాలు దేవుని సన్నతించడానికి ప్రాణాన్ని దేవుడు ఉంచాడు. అది జీవితంలో మానవుని యొక్క జీవితంలో గ్రహింపు లేదు. అందుకనే ప్రాణం చాలా విలువైంది అనేది మానవుడు గుర్తించక నాడు లోకంలో చాలా రకరకాలైన భిన్నమైన విషయాల చేత జీవితాన్ని నష్టపరుచుకొని కొనసాగుతున్నాడు. ప్రాణాన్ని కోల్పోతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో 89వ కీర్తన 48వ వచనంలో ఈ మాట ఉన్నాడు. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు, పాతాళం నుండి పాతాళం వస్తువు కాకుండా
తను తాను కాపాడుకొనగలిగిన వారు ఎవరంటే తన ప్రాణమును కాపాడుకునేవారు ఎవరు? ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ, ప్రాణం చాలా విలువైంది. దాన్ని మానవుడు వ్యక్తిగత జీవితంలో గుర్తించక త్రుటిలో ఆ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు. ఎట్లా అంటే మానవుని యొక్క దోషములు, మానవుని యొక్క పాపము, మానవుని యొక్క పాపము, మానవుని యొక్క దోషం అనేది మానవుని యొక్క ప్రాణమునికి ఏం చేస్తూ వచ్చిందట? నష్టాన్ని కలుగజేస్తూ వచ్చినది, నష్టాన్ని కలుగజేస్తూ వచ్చేది. అందుకనే దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే మరణం నుండి ప్రాణాన్ని తప్పించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ దేవాతి దేవుడు అంటే మానవుడు తన ప్రాణం విలువైందని గుర్తించక దోషములు, పాపములు, అపవిత్రమైన జీవితాన్ని కలిగి ప్రాణాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. అదే 3వ వచనంలో మాట చెప్పాడు, ఏమని? ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకము, ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములు కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించడానికి ఆయనే సమర్థుడు అని తన జీవితంలో ఎరిగి ఉన్నప్పుడు ఈ మాటలన్నీ కూడా రాస్తూ వచ్చాడు. తన ప్రాణంతో చెప్పాడు. 116వ కీర్తన 8వ వచనం, మరణము నుండి ప్రాణమును అని అంటాడు. మరణము నుండి ఏం చేస్తున్నాడట? ప్రాణమును తప్పించడానికి, కాపాడడానికి ఆయనే సమర్థుడు అని రాశాడు. ఇదేనా 116:8? చదవండి. మరణము నుండి ప్రాణమును, కన్నులను, జారిపడిన పాదములను తప్పించేవాడు. అది తన జీవితంలో గుర్తించాడు. ప్రాణం ఎంత విలువైందో జీవితంలో మానవుడు గ్రహించగా సాగిపోయినటువంటి మానవుని యొక్క ప్రాణమును విమోచించడానికి, ప్రాణమును రక్షించడానికి ఆ ప్రియమైన దేవుడే సొంత ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ఆయన వెనుతీయ లేదు. అది దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యం. ఏంటి ఆయన చేస్తూ వచ్చిన ఉపకారం అనంటే మరణము నుండి ప్రాణాన్ని విమోచించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. అది ఎట్లా అనే విషయానికి వస్తే ఆ ప్రియమైన దేవుడే మానవుని పక్షాన కనికరపడి మానవుని ప్రేమించి, ఆ దేవాతి దేవుడు మానవుని ప్రేమించిన కారణాన్ని బట్టి మరణం నుండి మానవాళి యొక్క ఆత్మను విమోచించడానికి ఆయన ఏం చేశాట? ఆయనే మరణాన్ని పొందడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకని పాట పాడారు, ప్రేమ గల నా ప్రభువ ప్రేమయ్యి ఉన్నామయ్యా అనే పాట పాడారు. ఆయన దేవుడు ఎవరట? ప్రేమ కలిగిన వాడు, ప్రేమ అయినటువంటి దేవుడు. మానవాళి యొక్క ఆత్మను విమోచించడానికి, మానవుని యొక్క ప్రాణమును కాపాడడానికి, మరణము నుండి మానవుని తప్పించడానికి ఆ ప్రియమైన దేవుడు మానవుని ప్రేమించినట్లుగా దేవుని యొక్క వాక్యాలు రాయబడి. ఎంత ప్రేమ దేవునికి! అందుకే రోమాపత్రికల మాట మనం ఎరుగుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడి, దేవుడు మన ఎడల తన ప్రేమను ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండుగానే క్రీస్తు మన కొరకు ఏంటట? ప్రాణం పెట్టాడు. ప్రాణానికి బదులుగా ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఇది నిజమైన ప్రేమ. ఈ ప్రపంచంలో ఇలాంటి ప్రేమ చూపిన వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. మానవుని యొక్క ప్రాణమును కాపాడడానికి ప్రాణానికి బదులుగా ప్రాణం పెట్టిన నిజమైన ప్రేమ ఎవరిదనంటే యేసుక్రీస్తు వారిదని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. ప్రాణం పెట్టిన ప్రేమ. ఇలాంటి ప్రేమ చూపేవారి ప్రపంచంలో ఎవరు కూడా లేరండి. ఆ దేవాతి దేవుడే మానవుని యొక్క ప్రాణం దేవుని దృష్టిలో చాలా విలువైనదిగా ఎంచి ఏం చేశాడట? తన సొంత ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ఆయన వెనుతీయలేదు. అలాగూ ప్రాణం పెట్టిన ప్రేమ మానవుని పక్షాన దేవుడు కనుపరుస్తూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆ ప్రియమైన దేవుడే కలవరి శిలువలో సొంత ప్రాణాన్ని దానముగా బలి చేస్తూ వచ్చాడు. బలి పశువుగా అప్పగించుకున్నాడు. అదే రోమా 5:8 ఇచ్చే తేటైన వివరణ. ఇది ప్రాణం పెట్టిన ప్రేమ. ఆ దేవుని యొక్క ప్రేమ ఎంత శాశ్వతమైనది. ఇది మానవుడి జీవితంలో
గ్రహించక తన ప్రాణం విలువైందన్న సత్యాన్ని తన జీవితంలో ఎరగక నాడు లోకసమైనటువంటి పాపంలోనే తన జీవితాన్ని నష్టపరుచుకొని కొనసాగుచున్నాడు. ఇలాంటి వారి ప్రాణము విలువైనదిగా ఎంచి ఆ ప్రియమైన దేవుడు మానవుని యొక్క ప్రాణమును విమోచించడానికి, మరణము నుండి మానవాళికి గొప్ప విడుదల కలిగించడానికి, పాతాళం యొక్క వశము కాకుండా మానవాని యొక్క ప్రాణమును ఆ దేవుడు కాపాడడానికి ఇష్టపడి తనకున్నదంతా కూడా కలవరి శిలువలో ధారగా ఆయన చిందిస్తూ వచ్చాడు. ఈ ప్రేమ ఎలాంటిదంటే మరణమంతా బలవంతమైన ప్రేమ అని రాయబడింది. ఇది ఎక్కడ పరమగీత గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం మాట రాయబడి ఉంటుంది. ఏముంది అక్కడ? ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష పాతాళమంతా కఠోరమైనది. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూసి వెళితే మరణమంతా బలవంతమైన ప్రేమను దేవుడు మన పక్షాన కనపరిచాడు. ఎంత ప్రేమ! ఇలాంటి ప్రేమ చూపిన వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమించినటువంటి ప్రేమామయుడు మరణము నుండి మన ఆత్మను విమోచించి ఆ దేవునితో ఉండాలని ఆయన ఇష్టపడుచున్నాడు. మరణమంత బలవంతమైన ప్రేమను కనపరిచిన దేవుడు. నీడల నాయడలు కూడా పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చెప్పారు, 6వ వచనం. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే మరణమంత బలవంతమైన ప్రేమ ఆ దేవుడు కనపరిచాడు. ఇలాంటి ప్రేమ చూపేవారి ప్రపంచంలో ఎవరు కూడా లేరండి. తిరిగి ఇప్పుడు మానవుని యొక్క ప్రాణమును విమోచించడానికి ఆయన ఏం చేశాడట? మరణించి సమాధి చేయబడి తిరిగి ఆయన లేచాడు. రోమా పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిన దేవుడు మాత్రమే ప్రాణమును ఏం చేయగలడట? విమోచించగలడు. ప్రాణమును తప్పించాడు. అందుకని నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమనే మాట. అంటే పాతాళములో నుండి మానవాళి యొక్క ఆత్మను యుగయుగాలు జీవింపచేయడానికి ఆ దేవాతి దేవుడు ఆ క్రూరమైన సిలువనెక్కి గొప్ప క్రైవ మానవుని పక్షాన చెల్లించాడు. మరణమంతా బలవంతమైన ప్రేమ మానవుని పక్షాన కనపరిచి మానవాళికి గొప్ప విడుదల విమోచన ఆయన కలిగించాడని, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును ఏం చేశాడట? విమోచించాడనే మాట పలుకుతూ వచ్చాడు. ఇది మొదటిది. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని చూస్తూ వెళితే మానవుని మీద ఉన్న ఈ దోషారోపణ అంతా కూడా మానవుని నుండి తొలగించి వేయడానికి ఆ దేవుడు ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. రండి ఒక మాట మనం చూస్తాం. 11వ వచనం చదవండి. 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ దేవుని యొక్క మాట విని దేవుని మీద ఆధారపడినటువంటి వారి ఎడల ఆ దేవుడు చూపిన కృప ఎంత ఔన్నత్యమైనదో దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చూడగలం. ఏం చెప్తున్నాడు ఈ భక్తుడు అనే విషయానికి వస్తే చూడండి, 8వ వచనం కూడా చదవండి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు అని ఉంది. కృపా సమృద్ధి కలవాడు, ఆయన కృప సమృద్ధి చేత నింపబడినది. రెండవదిగా 11వ వచనంలో ఆయన కృప అంత అధికముగా ఉన్నది అనే మాట తెలియపరుస్తూ వచ్చాడు.
ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అనే విషయానికి వస్తే మానవుని యొక్క దోషాలన్నింటినీ కూడా ఆ కృప ద్వారా ఏం చేశాడు దేవుడు? క్షమించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కృప ద్వారా మానవుని రక్షించడానికి ఆయన ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు వివరణ ఇస్తుంది. ఇది ఎఫెసీ 2:5. 2:5 ఏముంది? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది దేవుని వరమే, దేవుని వరమే. ఆ దేవుడు ఇచ్చాడు వరం. ఏమిచ్చాడంటే దోషాలన్నీ కూడా ఏం చేశాడు? ఇప్పుడు క్షమించి వేశాడు. కృప ద్వారా ఏం కలుగు చేస్తూ వచ్చాడట? రక్షణ కలుగు చేస్తూ వచ్చాడు. సమృద్ధి అనేటువంటి కృప దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కృప ద్వారా రక్షణ ఆయన కలుగు చేస్తూ వచ్చాడు. ఆయన కృప అధికమైన కృప కనుపరిచి కృప ద్వారా రక్షణ సర్వలోక మానవాళికి ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ప్రియమైన వారులారా, వ్యక్తిగతమైన జీవితంలో ఎంతగా ఈ దేవుడు కృపను కనుపరిచాడు అనే విషయానికి వస్తే ఎంతో హెచ్చుగా ఉందనే మాట చూసాం కదా. 12వ వచనం చదవండి. 12వ వచనం చదవండి. ఇదే కీర్తనలో 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? దేవునికి మనల్ని ఏం చేశాడు? సమీపంగా చేయడానికి ఇష్టపడ్డాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన దోషములను లేక అతిక్రమములను ఏం చేశాడట? అంత దూరపరిచి ఏం చేశాడు? ఇప్పుడు సమీపస్తులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. అందుకే మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు ఏమైపోయారు? సమీపస్తులు. ఎఫెసీ 2:12 దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ. మునుపు దూరస్తులైపోయినటువంటి వారు ఏమైపోయారు? ఇప్పుడు సమీపస్తులుగా చేయబడుతూ వచ్చారు. ఎన్నో వచ్చిన? 12వ వచనమేనా? 13వ వచనం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏమైపోయారట? దేవునికి సమీపస్తులం అయిపోయామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఎంత ఉపకారం చేశాడు దేవుడు, ఎంత కృప కలిగిన వాడు. ఆయన కృప హెచ్చైనదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఆ దేవుడు కృపా సమృద్ధి, ఆ కృపా సమృద్ధిలోని రక్షణించాడు. తిరిగి ఉన్నతమైనటువంటి ఆ కృపను బట్టి మనల్ని ఏం చేశాడు? దేవునితో సమీపస్తులుగా చేశాడు. ఎక్కడో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆ దేవుడు దీన దశలో ఉన్నటువంటి మనలను ఆయనకు సమీపస్తులుగా చేయడానికి ఆయన కృప అంత అధికమైనదిగా మన పట్ల కనుపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాదు కానీ ఆయన చేసిన ఉపకారాలు ఎన్ని గొప్పవి, ఎన్ని ఉపకారాలు తన పక్షాన్ని చేశాడు. భక్తుడు గుర్తించినప్పుడు ఈ మాటలన్నీ కూడా వ్రాసినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. రండి ఇంకొక మాట 18వ వచనం చూడండి. ఇదే కీర్తన 18వ వచనం. ఆయన కృప యుగ యుగములు నిలుచునని దేవుని యొక్క వాక్యం రాయబడింది. మొదట ఆయన ప్రేమ, రెండవది ఆయన యొక్క కృప. చూడండి ఎంతవరకు ఉంటుందట? ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్లల తరమున నిలుచును. పిల్ల తరాలకు కూడా నిలిచి ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. నిజముగా ఈ దేవుని యొక్క కృప యుగ యుగములు అని ఆయన పిల్ల తరములు అనే మాట వ్రాస్తూ వచ్చాడు. తరాలు మారినా యుగాలు మారినైనా మారని దేవుడు, మార్పు చెందని దేవుడు. ఆయన ఎప్పటికి కూడా నిలిచుండే దేవుడు. ఆయన కృప నిత్యము మన పక్షాన నిరీక్షించేటువంటి దేవుడు. అందుకనే భక్తుడు తన వ్యక్తిగతమైన జీవితంలో ప్రభువు చేస్తూ వచ్చిన కార్యాలన్నీ కూడా తలపోసుకుంటూ ప్రేమించి ప్రాణమును విమోచించడం మాత్రమే కాదు, సమీపస్తులుగా చేయడం మాత్రమే కాదు, ఆ ప్రియమైన దేవుడు నిజముగా మరి తన వ్యక్తిగతమైన జీవితంలో ఆయన యొక్క కృప తరతరాల వరకు కూడా నిలిచి ఉండడానికి, ఆయన పిల్ల తరాల వరకు ఉండడానికి ఆ దేవుడు తన కృపను నిత్యము కనుపరచడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఇవన్నీ కూడా కీర్తనకారుడు తలపోసుకుంటూ వచ్చినప్పుడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, నా ప్రాణమ యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకుమనే మాట తెలియపరిచాడు. సరే, ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్ల తరములకు అనే మాటను
ఆధారం చేసుకొని మనం చూస్తే రండి, ఇదంతా కూడా ఎట్లా జరుగుతుంది అనే దానికి ఒక మాట రాశాడు ఇక్కడ. 13వ వచనం చదవండి. 13వ వచనం చూడండి. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు తండ్రి తన కుమారులు ఇలా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఏం పడతాడట? జాలి పడేవాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు. ఒకవేళ ఈ లోకపు తల్లిదండ్రులు మనం తిరుగుబాటు చేసిన ఏం చేస్తారు? మన మీద చెప్పాలి. ఏం చేస్తారు? కోపం కాదు, మనం తిరుగుబాటు చేసినా ఏం చేస్తారు? కోపం వస్తే కోపపడతారు, కానీ తర్వాత ఏం చేస్తారు? చాలా జాలి పడతారు. వాడికి తెలియకుండా కూడా ఏడుస్తారు. అవునా కాదా? వాడు మాట వినకపోతే ఏం చేస్తారు తల్లిదండ్రులు? కొంచెం ఎదుటి కోపడినా లోపలికి వెళ్ళి బాధపడతారు కదా. అంటే జాలి, తండ్రి తన కుమారుల జాలి పడినట్లు అనేది ఈనాడు వ్యక్తిగతంగా మన జీవితంలో గుర్తించాలి. ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి మీరు కూడా మీ పిల్లలు ఎప్పుడైనా తిరుగుబాటు చేస్తే ఏం చేసేవాళ్ళు? ఏం చేస్తారు? వాళ్ళని శిక్షించినా, వాళ్ళ మీద కోపపడినా చాట్ని ఏం చేస్తాం? బాధపడతాం, చాలా బాధపడతాం. ఒకవేళ అంటే దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. మరి నేను మా పిల్లలను శిక్షించినట్లుగా లేదా మీరు ఒకవేళ ఎవరు అట్లా శిక్షించి ఉండకపోవచ్చు. అది నా పిల్లల విషయంలో నేను కూడా అది స్పేర్ చేయను. ఏ విషయాన్ని కూడా నేను స్పేర్ చేయను. ఖచ్చితంగా అది ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. మనుషులు ఉండినా ఏంటి, మనుషులు మందిరంలో కూడా ఏ మాత్రం కిక్కమంటే చిన్నతనం నుండి కూడా సహజంగా చిన్నపిల్లలు ఏం చేస్తారు? అల్లరి చేస్తారు. తర్వాత మరి చాలామంది సేవకులు కూడా జనాలు అట్లా చేయలేకపోతున్నారు. అట్లా చేయాలి, ఖచ్చితంగా వస్తారు కదా. నా పిల్లలు ప్రారంభం నుండి కూడా లోపల చాలా ప్రేమిస్తాం, వాళ్ళు ఎత్తుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం, అంతా చేస్తాం. కానీ నేను మందిరంలోకి వెళ్ళి పుల్పిట్ ఎక్కితే ఒక్కరు కూడా నా దగ్గర రారు. ఆప్యాయంగా పిల్లలు పరిగెత్తుకొని రాబోతారు అనమాట. వాళ్ళు బందాడేటప్పుడు బందాడుతూ ఉంటారు. అని వదిలితే నేరుగా చూస్తే ఏమని ఒక్క మాట కూడా అనండి, చూస్తా అంతే. అట్లా చూసిన వెంటనే బందాడుతూ వచ్చే పిల్లలు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అంతే. అది మొదటి నుండే అదంతా చేస్తూ వచ్చాం. పోనీ ప్రక్క పిల్లల దగ్గర కూర్చుంటారు కదా, ప్రక్క పిల్లలు ఏదైనా వీడిని వాడు కేలకని వాడు వీడిని చేయని ఏమైనా జరిగిందంటే మాత్రం మందిరంలో అక్కడే ట్రీట్మెంట్. ఏమే వెనక ముందు లేదు, అక్కడే పుల్పిట్ దిగెళ్ళి అక్కడే ట్రీట్మెంట్. ఏమి కూడా వెనక ముందు లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని కూడా వారిని ప్రేమించిన కారణం అది. వారిని క్రమశిక్షణలోని తేవడం. అంత మాత్రమే కాదు, వాళ్ళు యవనస్తులైన తర్వాత వదిలిపెట్టారు అనుకుంటున్నారా? వాళ్ళు చిన్నప్పుడు కాదు, యవనస్తులైన తర్వాత కూడా ఎట్టి పరిస్థితులు కూడా వదిలేదే లేదు. చాలా పర్యాయాలు మరి చాటున చాలా బాధపడేవాడిని. మరి వాళ్ళని కొట్టినా లేక వాళ్ళని తిట్టినా, వాళ్ళని శిక్షించిన, క్రమపరిచిన లోపలికి వెళ్ళి ఏం చేసేవాడు? చాలా బాధపడేవాడు. వాళ్ళకి వెళ్ళి అనుకోవచ్చు, మా డాడీ చాలా కఠినుడుగా మమ్మల్ని కొడుతున్నాడు అని అనుకోవచ్చు. కానీ భావి జీవితంలో మరి వారు దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళని శిక్షించామనేది అర్థం. ఎంతో జాలి, ఎంతో బాధ. కొన్నిసార్లు యవనస్తులైన తర్వాత సహజంగా చిన్నప్పుడు అంటే కొట్టాం, యవనస్తులైన తర్వాత కొడితే పిల్లలకు కొంచెం బాధపడవచ్చు. అయినా కానీ తండ్రికి చాలా జాలి ఉంటుంది. అది వాళ్ళు అర్థం చేసుకునేది టైం పడుతుంది. చాలా వాళ్ళు అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు వ్యక్తిగత జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తారు. తన పిల్లల ఎడల దేవుడు ఏం చేస్తాడట? తండ్రి తన పిల్లల ఎడల జాలి పడినట్లు యెహోవా తన పిల్లల ఎడల కూడా జాలి పడేవాడు.
కొన్నిసార్లు ప్రేమ కలిగిన దేవుడు మన జీవితంలో రకరకాల పరిస్థితులు తీసుకురావచ్చు. అది కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరి దేవునికి సన్నిధిలో ఆయన జాలి కలిగిన వాడు. అది మన జీవితాల్లో గుర్తించాలని ప్రేమగల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కొంచెం నొప్పి కలగవచ్చు, బాధ కలగవచ్చు, ఆయా సందర్భాలు. ఏది కలిగినప్పటికీ కూడా ఆ దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆయన కృప ఎంతవరకట నిత్యము, ఎంతవరకు యుగ యుగములు తమ పిల్ల తరాలు. అది దేవుని యొక్క ఉద్దేశం. అది మనం గుర్తించడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, నిరుత్సాహం వస్తాయి, అధైర్యపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు తన పిల్లల ఎలా జాలిపడేవాడు. తండ్రి తన ఎలా జాలిపడినట్టుగా తన పిల్లల ఎలా దేవుడు జాలిపడేవాడు. సరే, దీనికి ఒక మాట చెప్పి పూజిస్తారు. మత్తయి సువార్తలోని మాట మనం చూడవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో, ఒకవేళ ఈ లోకపు తల్లిదండ్రులు ఏదైనా మీకు ఇవ్వడానికి ఇష్టపడతారు. ఏమి ఇస్తారట అక్కడ? ఒకవేళ ఈ లోకపు తల్లిదండ్రులు ఏం చేస్తారు? చదవండి అన్నమాట. 13వ వచనం చూడండి. 7వ అధ్యాయం 13వ వచనం, 9వ వచనమా? మీరు ఏ మనుషుడైనను రాతినిచ్చిన, చేపను అడిగిన, పామునిచ్చిన, మీరు చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవులు నేను ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే ఏమిస్తాడట? నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడేవాడు. అది ఆయన జాలిపడేటువంటి విధానం. నిజముగా ఒకవేళ లోకపు తల్లిదండ్రులు అది ఇది మనకి ఇవ్వచ్చు, కానీ దానికంటే కూడా మీ పరలోకపు తండ్రి ఏమిస్తాడంటే దానికంటే కూడా శ్రేష్టమైన ఈవులు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడేవాడు. అది భక్తుడు తన జీవితంలో గుర్తించగలిగిన సత్యమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఉదయకాల సమయంలో నేను కూడా ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి మన ఎళ్ళ చూపిన ఆ జాలి, దయ, ఆ కనికరము వ్యక్తిగతమైన జీవితంలో గుర్తిస్తే ప్రభువుకు లోబర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకనే భక్తుడు నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామం, నా ప్రాణం యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరొకమనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. నిజముగా ఎంత ప్రేమను చూపించి నీ ప్రాణమును విమోచించడానికి ఆయన కలవరి సిలువనెక్కాడు. మరణమంత బలము గల ప్రేమను చూపించాడు. ఎంత కృపను చూపించి నీకు మరి సమృద్ధి అయినటువంటి కృపనిచ్చి రక్షణ నీ కలుగు చేస్తూ వచ్చాడు. మరి ఉన్నతమైనటువంటి కృప నీడలు హెచ్చుగా చూపించి నేను సమీపస్తుడిగా చేసుకుంటూ వచ్చాడు. నా మాత్రమే కాదు కానీ యుగయుగాలు నిలిచుండే ఆ కృప ఇచ్చి నీ పిల్ల తరాలను కూడా దీవించాలని దేవుడు ఇష్టపడవచ్చు వచ్చాడు. నిజంగా ఇది వ్యక్తిగతంగా జీవితంలో గుర్తిస్తే ఆ దయగలిగిన దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞులమై ఆ దేవునికి మహిమకరమైన దానిలో మన జీవితాలు కట్టుకొని కొనసాగలం. కొన్నిసార్లు ఈ లోకపు తల్లిదండ్రులు మనం విడిచినా ఏంటి, ఈ దేవుడు మాత్రం యుగాల వరకు కూడా మనం విడిచేవాడు కాడు. ఇది జీవితంలో గుర్తించి ఆయనకు లోబర్చుకొని సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఆఖరి వచనాన్ని ఇప్పుడు చదవండి. ఆఖరి వచనం, ఆయన సర్వ కార్యములారా యెహోవా ఏలుచుండు అన్ని స్థలములలో ఏలుచుండు స్థలములలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆ దేవుడు నీళ్ళ జాలిపడి నీ పక్షాన చేసిన కార్యాల జీవితంలో గుర్తించి ఆ దేవునికి లోబర్చుకొని ఆయన నిత్యం ఏం చేయాలట? స్తుతించాలి, ఆయన మహింపరచాలి. అందుకు దేవుడు ఈ ఉదయకాలం నిన్ను కూడా సమకూర్చాడు. ఈ సత్యాన్ని గుర్తించి ప్రభువుకు లోబర్చుకొని మరి కుటుంబంలో ఉన్న బిడ్డలు తిరిగి చేరి వచ్చిన మనం కూడా ఆ దేవునికి విధేయులమై సాగిపోవుట అవసరమైన దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఈ ఉదయకాల సమయంలో మరి నీ ప్రాణాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ ప్రాణం చాలా
విలువైనది. ఇది ఆలోచించావా లేదా? ఒకసారి ప్రశ్న వేసుకొని మరి నీ ప్రాణాన్ని విమోచించడానికి కానీ, నీ ప్రాణాన్ని మరణం నుండి తప్పించడానికి కానీ ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు అన్న సత్యాన్ని నీ జీవితంలో గుర్తించావా? నీ ప్రాణం చాలా విలువైనది. ఇప్పుడైనా నీ ప్రాణము విమోచన కొరకు నువ్వు కానీ యేసు ప్రభు వారి దగ్గర ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే నీ ప్రాణాన్ని కూడా దేవుడు ఎక్కడి నుండి? మరణము నుండి నీ ప్రాణాన్ని విమోచిస్తాడు. అంటే పాతాళం నుండి నీ ప్రాణమును విమోచించి ఆ దేవుడు ఉండే నిశ్చలమైన రాజ్యంలో నీవు కూడా ఉన్నట్లుగా దేవుడు నీ పక్షాన కూడా సహాయం చేస్తాడు. మరణము నుండి మానవుని యొక్క ప్రాణమును విమోచించడానికే ఆ ప్రేమమూర్తి ప్రభుని యేసు క్రీస్తు వారు నీ ఎడల ప్రేమ చూపించి మరణమంత బలవంతమైన ప్రేమను నీ పక్షాన కనపరుస్తూ వచ్చాడు. నీ ప్రాణమును విమోచించడానికి నీ ప్రాణమునకు బదులుగా ఆయన ప్రాణాన్ని కలవరి శిలువలో బలిగా అర్పిస్తూ వచ్చాడు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా చూపించని ప్రగాఢమైనటువంటి ప్రేమను మానవుని పక్షాన దేవుడు కనపరుస్తూ వచ్చాడు. నువ్వు ఎవరైనా కావచ్చు ప్రియుడా, మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రాణ విమోచన ధనాన్ని ఆయన కలవరి శిలువలో చెల్లించాడు. అదే అమూల్యమైన క్రీస్తు యొక్క రక్తము. అది నీ ప్రాణమును ఏం చేస్తుందట? విమోచిస్తుంది. విశ్వాసంతో ఒక చిన్న మాట, యేసయ్యా పాపినైన నన్ను క్షమించయ్యా, నిజంగా నా ప్రాణమును విమోచించే వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరని విన్నానయ్యా, నా ప్రాణం చాలా విలువైనదని నాకు తెలియపరిచినందుకు వందనాలయ్యా, నా ప్రాణాన్ని కూడా పాతాళము నుండి కాపాడయ్యా, నన్ను కూడా మీ కృప ద్వారా ఆ రక్షణతో నన్ను అలంకరించయ్యా, నా అపరాధములు కూడా క్షమించయ్యా. ఒక చిన్న మాటను ప్రార్థన చేస్తే యుగయుగాలు ఏలుచున్న ఆ నిశ్చలమైన రాజ్యంలోని నీవు కూడా ఉండగలవు. నిన్నెంతగా ప్రేమించిన వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులార. ఆ ప్రేమ కలిగిన దేవుని ప్రేమకు బద్ధులమై అయ్యా నన్ను క్షమించమని ఒక చిన్న మాట అడుగు. దేవుడు నిన్ను కూడా దీవించి నీ ప్రాణమును విమోచించి యుగయుగాలు దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు కూడా ఇస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన దేవుడు ప్రేమించిన అందరితో మాట్లాడుచూ వచ్చారు. రెండు నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకొని తల వంచుకొని, నిజంగా దేవుడు నిన్ను ప్రేమించారు, ఈ సత్యాన్ని జీవితంలో గుర్తించావా? నీలో ఉన్న ప్రాణం చాలా విలువైనది, అది నీ జీవితంలో గుర్తించావా? ఎప్పుడైనా అసలు ఆలోచించావా నీ ప్రాణాన్ని గురించి? త్రుటిలో లయమైపోయాయి ఈ జీవితం కొరకు. పాపం, అపవిత్రత, దోషభరితమైన స్థితి, తద్వారా నా ప్రాణమా తిను త్రాగు అన్నట్లుగానే నీ జీవితాన్ని నష్టపరుచుకున్నావు. కానీ నీ ప్రాణం పాతాళం యొక్క వశములో ఉంది. దాని నుండి తప్పించే నాదుడి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. నిన్ను ప్రేమించిన వారు కూడా లేరు. ఎంతగా నిన్ను ప్రేమించి నీ ప్రాణాన్ని విమోచించడానికి కలవరి శిలువలో ప్రాణం పెట్టిన వారు కూడా లేరు. యేసు ప్రభువు వారు ఒక్కరే నిన్ను ప్రేమించారు. నీ ఆత్మను, నీ ప్రాణమును విమోచించడానికి నీ ప్రాణ విమోచన ధనాన్ని చెల్లించారు. ఆఖరి పుట్ట వరకు రక్తాన్ని కార్చాడు. యేసయ్యా నన్ను క్షమించి నా ప్రాణాన్ని కూడా కాపాడయ్యా, నా ఆత్మను కూడా అగ్ని నుండి విడిపించయ్యా, నాకు నెమ్మది దయచేయ్యా. యథార్థంగా ఇలాంటి ప్రార్థనలు చేస్తే ఇప్పుడు దేవుని దీవిస్తాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, నేను ప్రేమించిన ప్రేమమయుడు నీ ప్రాణమును కాపాడడానికి తన సొంత ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. యేసయ్యా నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని ఓ చిన్న మాట నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ఉన్నారా ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉంటే, నీ మనసులో ప్రార్థన చేస్తూ ఉంటే, యేసయ్యా నా ప్రాణమును కూడా విమోచించయ్యా అని అడిగేవారుంటే మీ చేతిని కనబడులాగున తల కంటే పైగా చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, నీ ప్రాణాన్ని కూడా విమోచిస్తాడు. నీ ప్రాణం చాలా విలువైనది, దాని నుండి అమ్మా దేవుడిని దీవించునుగాక, నీ ప్రాణమును విమోచించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? యేసయ్యా నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించిన నా ప్రాణాన్ని కూడా విమోచించయ్యా. నిజమే,
లోకం యొక్క పాపం ఉంది నా జీవితంలో. నన్ను విమోచించడానికి, నా ప్రాణాన్ని కాపాడడానికి మీ ప్రాణాన్ని బలిగా ఇచ్చారట. నన్ను క్షమించయ్యా, నీ బిడ్డగా నన్ను స్వీకరించాలి అడిగేవారు ఉంటే మీ చేతిని కనబడలాగున తల కంటే పైగా చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆఖరిగా ముగిస్తున్నాను. నీ ప్రాణ విమోచన కొరకు దేవుడు నిన్ను ప్రేమించి ఇప్పటికి ఏర్పాటు చేశాడు. యేసయ్యా, నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించి యుగయుగాలుండే ఆ రాజ్యంలో నేను ఉన్నట్లుగా నన్ను కూడా సిద్ధపరచయ్యా. ఇది నీ ప్రార్థన అయితే నీ చేతిని చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తా. దేవుడిని దీవిస్తాడు. మా దేవుడిని దీవించినగా ప్రార్థన చేసుకున్నాను. యేసుక్రీస్తు నామములో మీ ప్రకారములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియులు ఆయన మల్లికార్జున గారి బట్టి వందనాలు, స్తోత్రాలు. అందించిన జీవనాలు బట్టి వందనాలు, స్తోత్రాలు. వారు ప్రేమించిన పెడులు మా తండ్రి విజయం బట్టి వారి సహోదరి శారన్నైనా మా తండ్రి శారను బట్టి వందనాలు, స్తోత్రాలు. తర్వాత మాట్లాడు. మీటింగ్ ముగిస్తున్నా. మీటింగ్ బట్టి వర్షాలు బట్టి వందనాలు. కుటుంబాన్ని రక్షించి ప్రభా వారి ద్వారా తన మరి కుటుంబంలో వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లి, నాయన, వాళ్ళ తాతయ్య గారు అందరూ ఒకరి వెంబడి ఒకరు రక్షణలోనికి రావచ్చు మీరు చూపిన కృపకై వందనాలు, స్తోత్రాలు. అట్లనే నాయన సహోదరి సుజాత గారిని బట్టి వందనాలు, తన భర్త సీతారాం గారిని బట్టి వందనాలు, వాళ్ళకి ఇచ్చిన పరువులు లిఖిత నివేదన బట్టి వందనాలు. వారిని కూడా రక్షించే దేవుడు అని మిమ్మల్ని గణపరుస్తూ ఉంచున్నాం, మీ అన్ని విశ్వాసం ఉంచుతున్నాం. అట్లనే సహోదరి ప్రశాంతిని బట్టి వందనాలు. ఆ సహోదరికి ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు. తన భవిష్యత్తు కొరకే సిద్ధపరచమని వేడుకుంటూ ఉంటున్నాం. అట్లనే మల్లికార్జున గారు, చెల్లెలు గారు, సహోదరి వెంకటలక్ష్మి గారు ఆయన ఆరోగ్యం కొరకు, వాళ్ళ కుమారుడు, కుమార్తె, నాయన అల్లుడు, కోడల కొరకు, వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకొని ఈ దినము నాయన మరి ఈ గృహంలో జరిగించిన ఈ కృతజ్ఞత కోరికను కూడా స్థుతిస్తూ విలాసాన్ని బలపరిచి మీరు ఇచ్చిన ప్రాణముల గురించి, ప్రాణం యొక్క విలువ ఎలా ఉంటుందో నాయన తెలియజేస్తూ వచ్చారు. అందుకని ఆ ప్రాణముల గురించి నాయన ఆ ప్రాణములు మీరు సమాధిలోంచి నాయన మరి విమోచించినారని కీర్తనకారుడు తన ప్రాణముతోనే చెప్పుకుంటున్నాడు. ఆయన ప్రాణమును విమోచించడానికి మీరు మా కొరకు ప్రాణం పెట్టి మా ప్రాణం సమాధిలో నుండి విడిపించి కరుణా కటాక్షం కిరీటముగా ధరింపజేసి మీరు ఇచ్చిన గొప్ప రక్షణ మీ కృప ద్వారా ఆ కృపను ఆయన తరతరములు యేసునందు విశ్వాసం తప్ప నీవును నీ ఇంటి వారు రక్షణ పొందాలన్నట్టు ఒకరిని విశ్వాసం బట్టి ఇప్పుడే సోదరుడు విజయ విశ్వాసాన్ని బట్టి తన తండ్రి గారు, తల్లి గారు, తన తాతయ్య, నాయనమ్మ, వాళ్ళ అమ్మగారు, అట్లానే వాళ్ళ చెల్లెలు, ఈ విధంగా ఒకరి కూడా రక్షణలో రావచ్చు మీరు చూపిన ప్రభా మీ వాక్యం సత్యం ప్రభా. ఆ సత్యమైన వాక్యం ద్వారా వారి కుటుంబాన్ని మీరు రక్షించినారు. నాయన సత్యవాక్యం ద్వారా కన్నందుకే వందన స్తోత్రం చెల్లించుకుంటూ మీ దాసుని బలపరిచి ఇచ్చిన లేఖన భాగాలు కుటుంబాన్ని వచ్చిన వారు విన్నారు, ఇంకా రక్షణ లేని వారు నాయన ప్రాణం యొక్క విలువ తెలుసుకొని ఇంకా తమ ప్రాణమును ఉంచిన నాయన ఆ యొక్క పట్టింపు కలిగి మీరు పాపుల ప్రాణం కొరకే ప్రాణం పెట్టాలని ఎరిగి ఇంకా వాక్యం బట్టి అంగీకరించకు సహాయపడమని విదాసుని కూడా జ్ఞాపకం చేసుకో. అనేక విధాలుగా పరిచర్య బాలవర్గం ఉంది, వారు తెలుగు వారు మరి పరిచయంలో బాలవర్గం కొరపించి నాన్న మీరు వినియోగపరచుకోమని వచ్చిన అందరూ బట్టి అమనాలు చెల్లిస్తూ ముందున సమయం మీ చేతులకు అప్పగించినట్టు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. నిజం సహోదరుడు కొద్ది సమయం సాక్ష్యం పంచుకుంటారు. పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి వారికి, ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. బంధువులకి
చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కుటుంబంలో మొట్టమొదట నేను ప్రభువుని అంగీకరించాను 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. తర్వాత కొద్ది కాలానికి నా తల్లిదండ్రులు ప్రభువుని అంగీకరిస్తూ వచ్చినారు. కొంత సమయం పట్టినప్పటికీ కూడా తర్వాత కాలంలో వాళ్ళు సంపూర్ణంగా కొన్ని విషయాలు రక్షణ, మారు మనసు తగినట్లుగా జీవించట అనే వాటిలోనికి వారు కూడా మార్పు చెందారు. కొంతకాలానికి మా తాతగారు కూడా ప్రభువును అంగీకరించారు. ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన జీవితకాలంలో అప్పటికే చాలా వయసు అయిపోయింది ఆయనకి. యోబు 5:26లో రాయబడినట్లుగా ధాన్యపు పనులు వాటి కాలమున ఇంటికి చేరినట్లు ఆయన పూర్ణ వయస్సు గలవాడై ప్రభువునందు ఉన్నాడు. ఆ మాట ఆయన చూస్తే నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. దేవుని యొక్క కోరిక మానవులందరూ రక్షణ పొంది వర్తమానంలో మనం విన్న రీతిగా మరణం నుంచి మన ప్రాణమును తప్పించుకున్న వారిగా ప్రభువునందు ఉండాలని ప్రభు ఏ విధంగా అయితే ఇష్టపడుతూ వస్తుంటున్నాడో, మా తాతగారు కూడా ఆయన ఉన్నప్పుడు నాతో కొన్ని విషయాలు పంచుకునేవాడు. ఆయన కొంతమందితో చెప్పాలని ధైర్యం చేసినాడు, కానీ ఆయన ధైర్యం సరిపోలేదు. ఆయన తర్వాత కాలంలో నడవలేక తర్వాత ఉన్నాడు. ఆ విధంగా నాకు చెప్పినప్పుడు నేను చాలామందితో బంధువర్గంతో నేను ప్రభు గురించి తెలియజేస్తూ వచ్చినాను. ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఇంకా మా కుటుంబంలో నేను తర్వాత మా చెల్లెలు ప్రభువుని అంగీకరించాం. అక్క వారి కుటుంబము ప్రభువుని అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. నేను కూడా ఆ విషయాలను వారికి తెలియజేస్తూ వచ్చినాను. తర్వాత ఆయన నిద్రించే ముందు కూడా కొంతమందిని కలవాలని ఆయన ఇష్టపడుతూ వచ్చినప్పుడు దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఆయన ప్రభువుని అంగీకరించమని వారికి తెలియజేయాలనుకుంటున్నాడు. ఈ సమయంలో నేను వారికి తెలియజేస్తుంటున్నాను, ప్రభువును అంగీకరించమని. ఆయన కోరికను నేను ఆయన తరపున తెలియజేస్తున్నా. ప్రభు కోరుకుంటున్నాడు, దేవుడు మానవుల యొక్క రక్షణను కోరుకుంటున్నాడు. ఆయన కూడా తెలియజేస్తుంటున్నాడు ఆయన యొక్క ఉద్దేశము. ఇది నాన్న మీ అందరూ చేరి రావడానికి మా తాతగారి యొక్క ఉద్దేశము ప్రభువును అంగీకరించుట ఆయన కోరుకుంటున్నాడు. తర్వాత అత్త అంటే ఆయన కుమార్తె వారి కుటుంబం కూడా ప్రభువును అంగీకరించలేదు. వారు కూడా అంగీకరించబడాలని, ఆయన అంగీకరించబడి ప్రభువును అంగీకరించాలని వారి కుటుంబము, ఆయన మనవ సంతానమైనటువంటి వారి మనవడు మనవరాలు వాళ్ళ విషయంలో కూడా ఆయన కోరుకున్నాడు. ఆ విషయాలు కూడా నేను వారికి తెలియజేస్తూ వచ్చినాను. రానున్న దినాల్లో ప్రభు కోరిక వారి కుటుంబాల్లో కూడా కార్యం జరిగించలాగా నేను కోరుకుంటున్నాము. ప్రార్థన చేయండి, మనవి చేస్తుంటున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును కాక. వచ్చిన వారందరికీ కూడా భోజనం ప్రేమ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రేమతో కొంచెం ఓపికతో కొంచెం కింద పైన విభజించుకొని సహకరించుకుందాం. అందరం దయచేసి సహకరించండి. ప్రేమ కలిగి మనం ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్దాం. తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నా. మా ప్రియుల గృహంలో చేరి మీ నామాన్ని మహింపచ్చినట్టుగా ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నా. దాసుడు దేవ మల్లికార్జునరావు గారు, విజయమ్మ సిస్టర్ వారిని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి విజయ్ దేవా, మరి దేవ షారోన్ను బట్టి వందనములు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు ఎంతో వందనములు. విజయ్ రోషన్ బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. కృపదయచేయం వాళ్ళు కూడా భద్రపరిచినందుకై గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. కుమార్తెలు ప్రభా సుజాత సీతారాం వారిని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. లిఖిత్
నివేదిత్ బిడ్డలను బట్టి వందనములు దీవించండి. చిన్న కుమార్తె ప్రశాంతిని బట్టి వందనములు, తన భవిష్యత్తు కొరకు కూడా సిద్ధపరిచి బిడ్డను ఆశీర్వదించండి. అదే సమయంలో దేవా మరి వాళ్ళ దయగల తండ్రి వారి చెల్లి కుటుంబం కొరకు, మల్లికార్జున చెల్లి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వెంకటలక్ష్మి దేవా మరి తన కుటుంబాన్ని బట్టి మీకెంత వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. వీళ్ళు కూడా దీవించండి. వారి పిల్లలు దేవా మరి ఖ్యాతిక, జయరామ్, నాగలక్ష్మి, వారి కుమారుడు కోడలు, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు దేవా ఖ్యాతిగా, కనిష్క బిడ్డలను బట్టి మీకు ఎంత వందనములు దీవించము. వారిని కూడా ఆశీర్వదించి సంపూర్ణమైన రక్షణతో వారిని అలంకరించి దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి కుమార్తె తయేశ్వరి, రాము వారి యొక్క పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. గాయత్రి, శరణ్య దేవ బిడ్డలను జ్ఞాపం చేసుకొని దీవించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన దేవుడు మనం రుజువుపరుచుకొని మీ కనికరాన్ని కనుపొచ్చినందుకై వందనాలు. దేవా కుటుంబ పక్షాన్ని ఎంతో చాలిన దేవుడిగా ఉన్నందుకై గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. గొప్ప ఆదరణతో బిడ్డల కుటుంబాన్ని నింపి దేవ ఈ లోకపు తల్లిదండ్రుల కంటే కూడా దేవ మీరు మా పక్షాన ఉండి మా పిల్ల తరాలను కూడా దేవా మరి ఆ నిత్య కృపలో ఉంచడానికి మీరు ఇష్టపడిన దేవుడు. అందుని బట్టి గణపరుస్తూ ఆరాధిస్తూ మీ బలపరిచే హస్తాల చెంతకు ఈ బిడ్డలను తీసుకొని వస్తూ అపోస్తుల కార్యం 16:31 నెరవేర్చి ఇంకా కుటుంబంలో ఎవరికి రక్షణ లేదో వారందరూ కూడా రక్షణ పొంది దేవ సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చినట్లుగా సహాయపడము. దీవించి ఆశీర్వదించండి. చేసిన సహాయాన్ని బట్టి వందనములు. ఎవరైతే రక్షణ కొరకు తీర్మానం చేసి చూపించారో వారిని కూడా స్థిరపరచి బలపరచము. కుటుంబాలను ఆశీర్వదించము. యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చెల్లించి దేవ మరి స్థానిక దేవుని సావుకుడు ఎవరి బిడ్డలు అందరిని బట్టి కూడా మీకు ఎంత వందనములు. దయగలిగిన మా తండ్రి కలసి మీ సన్నిధిని కనపరిచినట్లుగా ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీకు అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మని యొక్క ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం దీవెనలో చేరున మనకు సర్వలోకలైన ప్రేమించే పరిశుద్ధులకు తోడండి బలపరిచి ఆశీర్వదించి నడిపించుకొనును గాక. ఆమేన్. పరమును విడచితివి, ధరకే తెంచితివి, ప్రాణమివు బలిగా నిచ్చి మమ్మును రక్షించితివి. పరమును విడచితివి, ధరకే తెంచితివి, ప్రాణమివు బలిగా నిచ్చి మమ్మును రక్షించితివి. తిరిగి లేచి మాకు కరుణ జీవమిచ్చితివి. తిరిగి లేచి మాకు కరుణ జీవమిచ్చితివి. ప్రేమ నరులపై చూపితివి. ప్రేమ నరులపై చూపితివి. శరణి జగనతాయని శరణముల పడుతుము. శరణి జగనతాయని శరణముల పడుతుము. మహిమయు నీవే, మహిమయు నీవే, ఇహమందు రక్షక మహిమందు రాఘవు. ఇహమందు ఓకే. ప్రేజ్ అందరికీ చాలా వందనాలు. రేపు ఉదయకాలం